ఆంధ్రప్రదేశ్లో వైన్ షాప్ల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు భిన్నంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రతి బాటిల్పై 10 నుంచి 20 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నాయి వైన్స్ యజమాన్యాలు. ఎంఆర్పీని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ఏపీలో మద్యం షాపులలో ఎంఆర్పీకి మించి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు అంటూ మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, పల్లెల్లో, మండలాల్లో మద్యం షాపుల సిండికేట్లు అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతి బాటిల్పై 20 రూపాయలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని చెప్తున్నారు. ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర 190 రూపాయలు ఉండగా 220 రూపాయలు వసూలు చేస్తున్నారని, కొన్ని బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేశారు అంటున్నారు. అలాగే కొన్ని బ్రాండ్లను బెల్ట్ షాపులకు తరలిస్తూ మద్యం దుకాణాల్లో మాత్రం విక్రయించడం లేదు అంటున్నారు. బెల్ట్ షాపులకు ఇచ్చే బాటిళ్లపై ఎంఆర్పీ స్టిక్కర్లు చింపేస్తున్నారని విమర్శిస్తున్నారు. అలాగే బాటిళ్లకు జేఆర్ అనే స్టిక్కర్ అంటించి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు అని చెబుతున్నారు మందుబాబులు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో, వీకెండ్స్, పండుగల సమయంలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ ధరల వెనుక సిండికేట్ నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిక ధరలకు మద్యం అమ్మకాలు, మందుబాబులు చేస్తున్న గోలంతా డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరింది. ఈ పరిణామాలపై నేరుగా పవన్ కళ్యాణ్ స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు అంటూ వస్తున్న ఫిర్యాదులపై పవన్ సీరియస్ అయ్యారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. ఎక్కువ ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందన్నారు పవన్. దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఎక్సైజ్ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధిక ధరలకు విక్రయించే మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఎంఆర్పీని మించి లిక్కర్ అమ్మకాలపై డిప్యూటీ సీఎం నేరుగా స్పందించడం చూస్తుంటే లిక్కర్ సిండికేట్ ఏ రేంజ్లో మందుబాబులను దోచుకుంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. మరి డిప్యూటీ సీఎం ఆదేశాలతో అయినా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటారా, లేదంటే లిక్కర్ సిండికేట్ను చూసి చూడకుండా వదిలేస్తారా అనేది తేలాల్సి ఉంది.